వందనాలండి. దేవాది దేవుడికి స్తోత్రము. మరొకసారి దేవుడు మనందరినీ ప్రేమించి ఒక సజీవ దినాన్ని మనకిచ్చి ఆయన సన్నిధిలో నడిపించుకున్న ఆ సర్వోన్నతుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానమును అందుకొని ఆయన మహిమపరుద్దాం. ఈరోజు దేవుడు తన మహిమగల వాక్యమును మనకిచ్చిన వాక్యం ఏదై ఉన్నదంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారండి. సో ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే వాక్యము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమై ఉందంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకండి కాగా అని దేవుడు ముందే స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే, ఆ కాగా అన్న దానికి 16వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము అని పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. అంటే శరీరానుసారముగా జీవించకూడదు, ఆత్మానుసారముగా ఉండి ఆయనను మహిమపరచాలి. అంటే శరీరానుసారముగా పాత నిబంధనలో ఉన్నప్పుడు పాపములు చేయడము, బలులు అర్పించడము, తిరిగి పాపములు చేయడము, బలులు అర్పించడం. అంటే పాప పరిహారార్థ బలి నేను ఎన్నిసార్లు పాపం చేసినా నా కొరకున్నది దాన్ని నేను సమర్పించి విడుదల పొందుకోవచ్చు అన్న ఆలోచనతోనే ఆ దినాలలో ఉన్నటువంటి మన పితరుల జనాంగంలో దేవుడు ఆ నిబంధనను కొట్టివేసి నూతన నిబంధనగా దేవుడు మన దగ్గరికి వచ్చాడండి. సో ఆ సమయంలో దేవుడు వచ్చి యేసయ్య వచ్చి ఒక క్రొత్త నిబంధన దేవుడు మనకిచ్చాడు. క్రొత్త నిబంధనలో తిరిగి మళ్ళీ బలులు అర్పించకుండా ఈ పని చేయాలంటే నేను ఈ బలి అర్పించాలి, ఈ పాపం చేశానంటే పరిహారార్థ బలిగా ఈ జంతువునో పావురమునో ఏదో ఒకటి కోడెదూడనో దేన్ని నేను సమర్పించాలి, నాకు పాపం అయిపోయింది, అక్కడితో నా పాపము కొట్టివేయబడింది అనడం, మళ్ళీ వెళ్ళి తప్పులు చేయడం. సో ఇవన్నీ జరగకుండా దేవుడు ఏం చేశాడు, శరీరానుసారమైన మనసు కలిగి ఉంటేనే ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఆత్మానుసారమైనటువంటి స్థితిలో ఉండి ఆత్మ అనుభవము చేత నడిపించబడుతున్నారు. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలగుదురు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా వాక్యం ఉంది కదండి మనకు. అందుకే దేవుడు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, కాబట్టి అప్పుడు అంటున్నాడు ఆయన, కాగా అంటే శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా ఉండడానికి, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివా లేక గతించిపోయిన సృష్టివా? దేవుడు ఈరోజు రెండే మాటలు అడుగుతున్నాడు. మనమే నిర్ణయించుకోవాలండి. అడుగుతున్నాడు దేవుడు, నువ్వు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టివి. క్రీస్తునందున్న ఎడల అని అంటే క్రీస్తు సమస్తమును తనది అని ఏది దాచుకొనకుండా సమస్తమును వెచ్చించి క్రయధనముగా సమర్పించి మనల్ని ఎలా వెలపెట్టి కొని ఉన్నారో ఆ సర్వోన్నతిని గుణగణములను మనము పుచ్చుకొని ప్రతి విషయమందును తగ్గించుకొని ఆయనను మహిమపరచడమే క్రీస్తునందు ఉండడం అండి. మరి క్రీస్తునందు నేనున్నాను, నేను ఆయన వారసులము, మేము ఆయన పిల్లలము, అయినా కూడా ఈ లోకంలో మేమున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మా ఇచ్చ వచ్చినట్టు మేము బ్రతుకుతామంటే కుదరదండి. అందుకే ఇక్కడ పౌలు కాగా అని అన్న మాట పెట్టాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ మాట ద్వారా, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ సృష్టిలో ఉన్నావా? పాత సృష్టిలో ఉన్నావా లేక క్రీస్తు నందుండి నూతన సృష్టిగా మార్చబడ్డావా తెలుసుకో. అందుకే దేవుడు ఏమంటున్నాడు, పాత సృష్టి అయితే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. పాతవి గతించిపోయింది అంటే పాపం విడిచిపెట్టబడింది, అతిక్రమాలు తుడిచిపెట్టబడ్డాయి. కాబట్టి నేను తప్పు చేస్తాను, ఇంకొక బలి సమర్పిస్తాను, మళ్ళీ తప్పు చేస్తాను అన్న ఛాన్సు అవకాశం లేదండి. మనకు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నేను తప్పు చేస్తానన్న మాట మన జీవితాలలోనికి ఎప్పుడు రాకూడదు. అందుకే నువ్వు నూతన సృష్టివైతే నువ్వు క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు నందున్నప్పుడే నువ్వు నూతన సృష్టిగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే పాతవి నీలో గతించిపోతే నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు. సమస్తము కొత్తమైందని చెప్పిన ఆ దేవుని మాట ప్రకారము నువ్వు జీవించగలవు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇటు కృపతో ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించుకుని ఆయన్ను మహిమపరిచి ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.